థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఎంటర్‌టైనర్ సప్తగిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న సినిమా అయినా మీడియాలో ఉన్న పెద్దవాళ్ళు మా కళ్ళ ముందు కనపడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్ మా సినిమాకు ఉండాలి. ఇందాక కింద అదే డిస్కస్ చేసింది. మిమ్మల్ని ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ. మీ వెల్కమ్ అన్న. అలాగే పురుషః ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరయ్య పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. పురుషులందు పుణ్యపురుషులైన మహాబలులైన ధైర్యవంతులైన గండరగండులైన ఎటువంటి వాళ్ళైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సో నిజంగా వీరు గారితో ఈ సినిమా కేవలం నేను ఇంతకుముందు ఎక్కడో ఒక చోట చెప్పినట్లు మొన్నే చెప్పినట్లు ఈ రోజుల్లో సినిమా రావాలి అంటే ఆ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెంట్ చేశాడని డైరెక్టర్కి పేరు వస్తేనే జనాలు లోపలికి వస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సినిమా టోటల్ డిపెండింగ్ అపాన్ మా వీరు ఉలవల్ గారిపై ఆధారపడింది. ఆర్టిస్ట్ పరంగా ఎన్నో సినిమాలు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మా నుంచి మంచి పర్ఫార్మెన్సే తీసుకున్నారు. సో మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, కథ ఎలా ఉంది అనే దానికోసం మనం May 22 వరకు వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. మేము మొన్ననే సినిమా చూసాం. సో నా ద్వారా కసిరెడ్డి ద్వారా సినిమాని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే సో హీరో పవన్ కళ్యాణ్ ద్వారా ఆ పేరు ద్వారా ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా చెప్పాడండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే ఆ క్యూట్ లవ్ స్టోరీని కూడా మీకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అంత బాగా డీల్ చేశారు ఆ సినిమా. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అదే ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత లవ్ స్టోరీ మీకు బాగా గుర్తుంటుంది. సో బ్రదర్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ నిజంగా రా పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాడు. దాని వెనక ఒక కథ కూడా ఉంది. వీళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సుస్వాగతం సినిమా చూసిన తర్వాత నువ్వు పుట్టావు కదా తమ్ముడు. సుస్వాగతం తమ్ముడా తమ్ముడు సినిమా చూసిన తర్వాత ఆయన పుట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ రోజుల్లో థియేటర్కి రావడమే కష్టం ఉన్న రోజుల్లో వాళ్ళ అబ్బాయి పైన ప్రేమతో ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టానండి. మా అబ్బాయి నేను స్క్రీన్ పైన చూసుకోవాలి, మా అబ్బాయి నేను హీరోగా చూడాలి అని ఎంతో ఆయన ఇష్టపడి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ సినిమాలో ప్రజెంట్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం ఇది పెట్టాడు. దానికి మేమంతా సహకరించాం. సో తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నువ్వు సక్సెస్ కోరుతావు. ఎందుకంటే యాక్టింగ్ విషయంలో నీకు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. నీ నుంచి ఎంత లాగాలో అంత లాగాడు. ఆ సినిమాలో చూశాను. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే నువ్వు చాలా బాగా చేసావు. అది తప్పకుండా జనాల గుండెల్లో ఉండిపోయేలా నువ్వు ఉంటావు. భవిష్యత్తు కూడా నీకు మంచి సినిమాలు చేసేలా పర్ఫార్మెన్స్ చేసావు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అలాగే వీళ్ళ అక్కగారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అండి, బత్తుల సరస్వతి గారు. తల్లి ఏం తల్లి నువ్వు రావు పైకి? సరే ఓకే నువ్వు అక్కడే ఉంటావా? వీళ్ళ అక్కేనండి ప్రొడ్యూసర్, తమ్ముడు కోసం పెట్టింది. సో వీళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి గుడ్ ఎమోషన్ ఉంటుంది. సో అది మనందరం బ్లెస్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. ఈ బ్యానర్ నిలబడుతుంది. టెక్నీషియన్లకి అలాగే ఆర్టిస్టులకి అందరికీ కూడా వర్క్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ దొరుకుతుంది. ఇటువంటి బ్యానర్ని, ఇటువంటి ప్రొడ్యూసర్ని, ఇటువంటి హీరోని నిలుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సినిమా ఎలాగో బాగుంటుంది. సో May 22 వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాతో యాక్ట్ చేసినటువంటి మా ముగ్గురు హీరోయిన్లు నిజంగా మేమంతా ఏదో మాసిన గడ్డాలు తెలియాలన్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఒక్కొక్కరు అందంగా. సో మీ అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సూపర్, చాలా అందంగా ఉన్నారు. నిజంగానే చెప్పారు, వాళ్ళ మదర్స్ చెప్పాను నేను, వీళ్ళ మదర్స్ అని చెప్పాలా అవుతారు. సో నిజంగా అంటే ఈ మధ్యకాలంలో సినిమాలో ఉన్న ఆర్టిస్టులకి అందరికీ ఒక ఈక్వలెంట్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి అందరికీ స్కోప్ ఉన్నటువంటి మ్యాటర్ అండి. ఇది ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేకుండా సో ఎలాగో ఫిమేల్ డామినేషన్ ఉంది ఈ సినిమాలో. ఆ డామినేట్ చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. సో ఫైనల్గా గెలిచింది వాళ్ళే గెలుస్తారు ఈ సినిమాలో. సో మీ అందరికీ 100% మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటానండి. చాలా అందంగా కూడా ఉన్నారు. గుడ్. అలాగే ఈయన మా బ్రదర్ నువ్వు బ్రదర్ మా వీరు ఉలవల్ గారి గురించి 100% చెప్పాలండి. అతను ఒక స్టోరీ బోర్డ్ చేసుకొని స్పాట్కి వచ్చాడు. ఆ స్టోరీ బోర్డులో 100% సప్తగిరి ఏమి యాక్ట్ చేయాలనేది ఉంటుంది. సప్తగిరికి ఏదైనా ఒక యాక్షన్ చెప్తే అన్న ఇలా చేయొచ్చు అంటే నీకు దండం అన్న ఇదే చేయాలి అన్న అంటాడు. ఒకవేళ ఒక చిన్న మీటర్ కూడా నేను దాటానంటే తీసుకొచ్చి స్టోరీ బోర్డ్ చూపిస్తాడు. అన్న చూడన్నా ఇలాగే చేయాలన్నా, మీరు ఇంతే చేయాలన్నా, ఇంతకు మించి మీరు ఒక్క క్షణం కూడా చేయకూడదన్నా అని చెప్పి ఒక మీటర్లో చేయించాడండి. సో అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏం ఇంప్రూవ్మెంట్ చేద్దామన్నా ఒక్క ఇంప్రూవ్మెంట్ కూడా నా నుంచి తీసుకోలేదు బ్రదర్.
సో అంత క్లారిటీగా ఈ సినిమా పైన ఉన్నాడు, అది హ్యాట్స్ ఆఫ్. సో ఆ క్లారిటీ మీకు నెక్స్ట్ ప్రతి సినిమా పైన ఉండాలి. సో మీరు ఎన్నో హిట్ సినిమాలకి మీరు కోఆర్డినేటర్గా పనిచేశారు, మీకు ఎంతో అనుభవం ఉంది సినిమాలో. సో తప్పకుండా మీరు వీరు ఉలవల అనే పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక 10 సంవత్సరాలు వినపడేలా మీ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మా టీం మొత్తం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అలాగే కసిరెడ్డి లేటెస్ట్ సెన్సేషన్, ఏ సినిమా చూసినా కసిరెడ్డి కనపడుతున్నాడు. సో కొత్త వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్నప్పుడు మాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో బాగా చేస్తున్నారని, ఆల్ ద బెస్ట్ బ్రదర్, తప్పకుండా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. ఇంకెవరున్నారు? నేనున్నాను. స్రవంతి కొంచెం మాట్లాడలేక మనమే మాట్లాడగా స్రవంతి గారు ఏ డయాస్ పైన చూసినా మీరే కనపడుతున్నారండి. సో ఇంకోటి ఏంటంటే మీకు హ్యాపీ మదర్స్ డే ప్లస్ అంతే అయిపోయిందా అందరూ? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ప్లీజ్, సినిమాల పరిస్థితులు ఎలా ఉందో మీ అందరికీ తెలుసండి. మీలాంటి వాళ్ళు ఒక మంచి మాట రాశారంటే ఫస్ట్ జనాలు లోపలికి వస్తారు. జనాలు బాగుంది లేదు వాళ్ళు చెప్తే మనం ఆనందిద్దాం. అసలు జనాలే లోపలికి రానివ్వడం లేదు మనం. సో అటువంటి పొజిషన్లో థియేటర్స్ ఉన్నాయి. థియేటర్స్ అన్నీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్న సినిమాలు మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి. ఒక గుడ్ ఆర్టికల్స్తో పాటు గుడ్ రివ్యూస్తో పాటు మీరు రాశారంటే జనాల లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎలాగో మీ సహకారం మాకు నిజంగా జీవితాంతం ఉండాలి. మీకు ఎప్పుడు మేము సేవకులమే మీడియాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ, హ్యాపీ మదర్స్ డే. మీ సప్తగిరి. థ్యాంక్ యూ అండి సప్తగిరి. ఒక క్వశ్చన్ మీకు ఒకటే ఆన్సర్ చెప్పాలి. సో భర్తలు గొప్ప, భార్యలు గొప్ప? భార్యాభర్తలు గొప్ప అండి. ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే గొప్ప. కాబట్టి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అన్నాం అనుకోండి విడాకుల వరకు వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు. కాబట్టి భర్తను చేసుకున్న భార్యలు కూడా గొప్పే. థ్యాంక్ యూ, బాగా చెప్పారు, భలే చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారిని